నమస్తే వెల్కమ్ టు పోల్ తెలంగాణ. తెలంగాణలో ఉచిత విద్యుత్ అవినీతి అంశాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అవినీతి కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ దేనని ఆయన అంటుంటే రైతులకు 3 గంటల కరెంటు చాలని రేవంత్ అంటున్నారని కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. కరెంటు కావాలో కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించాలి అన్నారు. హార్స్ పవర్ అంటే ఏమాత్రం తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. ఎక్కడైనా 10 హార్స్ పవర్ ఉంటుందా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈ కేసీఆర్ కట్టిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వాన వచ్చిందో లేదో ఇవాళ అధికారులు చెప్తున్నారు, కింద ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగిపోయిందని. బుర్రున్నాడు, అన్నం తినటోడు, 2 అర్రలు ఇల్లు కట్టుకున్నాడు. కూడా ఇల్లు కట్టుకు ఉండాలంటే బునాది తీసి బునాదిలో కాంక్రీట్ పోసి పిల్లర్లు వేసి కడతారు. అంత పెద్ద బ్యారేజ్ కట్టాలంటే ఇసుక మీద ఎవడన్నా కడతారా సన్నాసి? మీరు చెప్పండి. ఇవాళ వెలుగులు నింపిన కేసీఆర్ కావాలా, లేదా మళ్ళీ ఒక్కసారి కరెంటు కష్టాలు చీకట్లు తెస్తానంటున్న కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించమని చెప్పి నేను కోరుతాను. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తా ఉన్నారు, తెలంగాణలో ఉన్న 95% బీద చిన్న సన్నకారు రైతులు 3 ఎకరాల కంటే తక్కువ ఉన్నోళ్ళే, వీళ్ళకి 24 గంటల కరెంట్ ఎందుకు, దండగా 3 గంటలు చాలని నిన్న కూడా చెప్పిండు. మళ్ళీ 3 గంటలు చాలు, 24 గంటలు వద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా. 10 HP మోటార్ పెడితే 3 గంటల 3 ఎకరాలు వాడుతుంది అన్నాడు. అసలు ఆయనకు హార్స్ పవర్ అంటే కనీస విజ్ఞానం లేనటువంటి ఒక అజ్ఞాని ఈ రేవంత్ రెడ్డి. అసలు హార్స్ పవర్ అంటే మనందరం రైతులమే. ఎక్కడైనా 10 HP మోటార్ ఉంటుందమ్మా? అయితే 5 HP ఉంటుంది, లేదా 3.5 ఉంటుంది, తప్పితే ఎక్కువ 7.5 ఉంటుంది. అసలు 10 HP మోటార్ అనేది రైతులు వాడతారు ఎక్కడన్నా? ఇక ఆయన మరి జ్ఞాననల్లా అజ్ఞాననల్లా అవివేకమనల్లా మైండ్ ఉండి మాట్లాడుతుండా? అసలు వ్యవసాయం గురించి కనీస అవగాహన లేని వ్యక్తి ఇవాళ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రతి సందర్భంలో చేసేది మాత్రమే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, చేసింది మాత్రమే ప్రచారం కూడా చేస్తుంది. కానీ కేసీఆర్ ఏం చేశాడు? దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు కదా. డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇస్తా అన్నాడు, ఇల్లు ఇవ్వలేదు కదా. ఇంటికో ఉద్యోగం అన్నాడు, చేయలేదు కదా. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, చేయలేదు కదా. ఇలా కోకొల్లలు ప్రతి నియోజకవర్గానికి మండలంలో 3 తగ్గకుండా LKG to PG వరకు కడతా అన్నాడు, కట్టలేదు కదా. అంటే అతను నిత్యం నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారు, తప్పుడు ప్రచారం చేస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు సమరానికి సిద్ధమయ్యాయి. నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులెవరో తేలిపోయింది. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. నామినేషన్లు పూర్తి కావడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. లక్షలు ఖర్చు చేసి మంది మార్బలంతో ఇంటింటికి తిరుగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున కోనేరు కోనప్ప, కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్, కమలం పార్టీ తరపున పాల్వాయి హరీష్ బాబు బరిలోకి దిగారు. చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున బాల్కసుమన్, కాంగ్రెస్ నుంచి వివేక్ వెంకటస్వామి, బీజేపీ తరపున దుర్గం అశోక్ పోటీ చేస్తున్నారు. బెల్లంపల్లి అసెంబ్లీ స్థానంలో అధికార పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, హస్తం పార్టీ నుంచి గడ్డం వినోద్, బీజేపీ తరపున అమరాజుల శ్రీదేవి బరిలోకి దిగారు. మంచిర్యాల నియోజకవర్గంలో గులాబీ పార్టీ తరపున దివాకర్ రావు, కాంగ్రెస్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, కాషాయ పార్టీ నుంచి వెరబెల్లి రఘునాథరావు తలపడుతున్నారు. ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానంలో అధికార పార్టీ తరపున కోవా లక్ష్మి, కాంగ్రెస్ నుంచి అజ్మీరా శ్యామ్, బీజేపీ తరపున అజ్మీరా ఆత్మారాం నాయక్ బరిలోకి దిగారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి జాన్సన్ రాథోడ్ నాయక్, కాంగ్రెస్ తరపున వేడ్మ బొజ్జు, కమలం పార్టీ నుంచి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తలపడుతున్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ తరపున మాజీ మంత్రి జోగు రామన్న, కాంగ్రెస్ పార్టీ తరపున కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ తరపున బీజేపీ సీనియర్ నేత పాయల్ శంకర్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బోధ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్, కాంగ్రెస్ తరపున ఆదే గజేందర్, బీజేపీ తరపున ఎంపీ సోయం బాపురావు బరిలోకి దిగారు. అలాగే నిర్మల్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ తరపున కూచాడి శ్రీహరిరావు, లోటస్ పార్టీ నుంచి మహేశ్వర్ రెడ్డి తలపడనున్నారు.
ముధోల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ తరపున విఠల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి నారాయణరావు పాటిల్, కాషాయ పార్టీ తరపున రామారావు పటేల్ బరిలోకి దిగారు. ఉమ్మడి ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బీజేపీ తరపున పైడి రాకేష్ రెడ్డి బరిలోకి దిగారు. బోధన్ అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ తరపున షకీల్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కమలం పార్టీ తరపున వడ్డీ మోహన్ రెడ్డి తలపడుతున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో అధికార పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, కాంగ్రెస్ నుంచి తోట లక్ష్మీకాంతారావు, కాషాయ పార్టీ తరపున అరుణతార పోటీ చేస్తున్నారు. బాన్సువాడ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, హస్తం పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కమలం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తలపడనున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గులాబీ పార్టీ తరపున జాజుల సురేందర్, కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ రావు, బీజేపీ తరపున వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ తరపున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి కె వెంకటరమణారెడ్డి బరిలోకి దిగారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గణేష్ గుప్తా బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాషాయ పార్టీ తరపున సూర్యనారాయణ గుప్తా సమరానికి సిద్ధమయ్యారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ తరపున భూపతి రెడ్డి, బీఆర్ఎస్ నుంచి దినేష్ కులాచారి పోటీ చేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ తరపున సునీల్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ బరిలోకి దిగారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో 3 పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు నియోజకవర్గాల్లో విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలు వీధి వీధికి తిరుగుతున్నారు. 3-4 సార్లు పోటీ చేసిన విజయం దక్కని నేతలు మళ్లీ బరిలోకి దిగారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు గడువు సమీపిస్తుంది. ప్రచారానికి 17 రోజుల మాత్రమే సమయం మిగిలి ఉంది. దీంతో అభ్యర్థులు కంటి మీద కునుకు వేయకుండా ప్రచార పర్వంలో మునిగిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోరుట్ల నియోజకవర్గంలో గులాబీ పార్టీ తరపున డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జువ్వాది తనయుడు జువ్వాది నరసింగారావు, కమలం పార్టీ తరపున నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బరిలోకి దిగారు. జగిత్యాల అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పోటీ చేస్తుంటే, హస్తం పార్టీ నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీజేపీ తరపున భోగ శ్రావణి పోటీ చేస్తున్నారు. ధర్మపురి నియోజకవర్గంలో సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాషాయ పార్టీ తరపున ఎస్ కుమార్ బరిలోకి దిగారు. రామగుండం అసెంబ్లీ స్థానంలో కారు పార్టీ తరపున కోరుకంటి చందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి శాప్ మాజీ చైర్మన్ రాజ్ ఠాకూర్, కమలం పార్టీ నుంచి కందుల సంధ్యారాణి తలపడుతున్నారు. మంథని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పుట్టమధు బీఆర్ఎస్ తరపున, మాజీ మంత్రి శ్రీధర్ బాబు హస్తం పార్టీ నుంచి, కాషాయ పార్టీ తరపున చెందుపట్ల సునీల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పెద్దపల్లి అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గులాబీ పార్టీ నుంచి పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ తరపున సిహెచ్ విజయరమణారావు, లోటస్ పార్టీ నుంచి దుగ్గ్యాల ప్రదీప్రావు బరిలోకి దిగారు. కరీంనగర్ నియోజకవర్గంలో కారు పార్టీ నుంచి మంత్రి గంగుల కమలాకర్, కాంగ్రెస్ తరపున పురుమల్ల శ్రీనివాస్, కాషాయ పార్టీ నుంచి ఎంపీ బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. చొప్పదండి అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కాంగ్రెస్ తరపున మేడిపల్లి సత్యం, బీజేపీ నుంచి బొడిగె శోభ బరిలోకి దిగారు. వేములవాడ నియోజకవర్గంలో చెల్మడ లక్ష్మీ నరసింహారావు బీఆర్ఎస్ తరపున, ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి చెన్నమనేని వికాసరావు బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. సిరిసిల్ల అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ నుంచి మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ తరపున కేకే మహేందర్ రెడ్డి, కాషాయ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి బరిలోకి దిగారు. మానకొండూరు అసెంబ్లీ స్థానంలో తెలంగాణ సాంస్కృతి సారథి రసమై బాలకిషన్ గులాబీ పార్టీ నుంచి, కె సత్యనారాయణ హస్తం పార్టీ తరపున, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఒడితెల ప్రణవరావు, బీజేపీ తరపున ఈటెల రాజేందర్ సమరానికి సిద్ధమయ్యారు. హుస్నాబాద్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ నుంచి ఒడితెల సతీష్ కుమార్, హస్తం నుంచి పొన్నం ప్రభాకర్, బీజేపీ నుంచి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బరిలోకి దిగారు. ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలో కారు పార్టీ తరపున మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ నుంచి పూజల హరికృష్ణ, బీజేపీ తరపున దూది శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మెదక్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ తరపున డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, హస్తం పార్టీ నుంచి మైనంపల్లి రోహిత్ రావు, బీజేపీ తరపున పంజా విజయ్ కుమార్ బరిలోకి దిగారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పటోళ్ల సంజీవరెడ్డి, కాషాయ పార్టీ నుంచి జనవాడే సంగప్ప పోటీ చేస్తున్నారు.
అలాగే ఆందోళ్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, కాంగ్రెస్ తరపున మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, బీజేపీ నుంచి బాబు మోహన్ బరిలోకి దిగారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మాణిక్రావు బీఆర్ఎస్ తరపున, హస్తం పార్టీ నుంచి ఏ చంద్రశేఖర్, బీజేపీ నుంచి రామచంద్ర రాజనరసింహ పోటీ చేస్తున్నారు. సంగారెడ్డి అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ తరపున చింతా ప్రభాకర్, కాంగ్రెస్ నుంచి తూర్పు జయప్రకాష్ రెడ్డి, బీజేపీ తరపున పులిమామిడి రాజు పోటీ చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో గులాబీ పార్టీ తరపున గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్, బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బరిలోకి దిగారు. దుబాక అసెంబ్లీ స్థానంలో అధికార పార్టీ తరపున ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్, కాంగ్రెస్ నుంచి తూముకుంట నరసారెడ్డి, బీజేపీ తరపున ఈటల రాజేందర్ సమరానికి సిద్ధమయ్యారు. నరసాపూర్ అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ తరపున మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి ఆవుల రాజిరెడ్డి, కాషాయ పార్టీ తరపున మురళీ యాదవ్ బరిలోకి దిగారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా సమరానికి సిద్ధమయ్యాయి. సిట్టింగ్ సీట్లలో గెలుపొంది మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్రణాళికలు అమలు చేస్తోంది. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో చెక్ పెట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో 3 పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, కాంగ్రెస్ తరపున సింగాపురం ఇందిరా, బీజేపీ నుంచి మాజీ మంత్రి విజయరామారావు బరిలోకి దిగారు. పాలకుర్తి అసెంబ్లీ స్థానంలో కారు పార్టీ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ నుంచి మామిడాల యశస్విని, కమలం పార్టీ నుంచి రామ్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ నుంచి రెడ్డియో నాయక్, కాంగ్రెస్ తరపున రామచంద్రు నాయక్, బీజేపీ నుంచి భూక్యా సంగీత సమరానికి సిద్ధమయ్యారు. మహబూబాబాద్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ నుంచి శంకర్ నాయక్, కాంగ్రెస్ తరపున మురళీ నాయక్, కాషాయ పార్టీ నుంచి హుస్సేన్ నాయక్ అమీతుమి తేల్చుకోనున్నారు. నరసంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున దొంతి మాధవరెడ్డి, బీజేపీ నుంచి పుల్లారావు పోటీ చేస్తున్నారు. పరకాల అసెంబ్లీ స్థానంలో కారు పార్టీ నుంచి చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ తరపున రేవూరి ప్రకాష్ రెడ్డి, కమలం పార్టీ నుంచి కాళీ ప్రసాదరావు బరిలోకి దిగారు. జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్ తరపున కొమ్మూరి ప్రతాపరెడ్డి, కాషాయ పార్టీ నుంచి ఆరుట్ల దశమంతరెడ్డి పోటీ చేస్తున్నారు. వరంగల్ వెస్ట్ అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ తరపున దాస్యం వినయ్ భాస్కర్, కాంగ్రెస్ నుంచి నాయని రాజేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రావు పద్మ తలపండున్నారు. వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ తరపున కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబలి ప్రదీప్రావు పోటీ చేస్తున్నారు. వర్ధనపేట అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ నుంచి ఆరూరి రమేష్, కాంగ్రెస్ తరపున కేఆర్ నాగరాజు, బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్ బరిలోకి దిగారు. భూపాలపల్లి బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి, ములుగు అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ తరపున బడే నాగజ్యోతి, కాంగ్రెస్ నుంచి ధనసరి అనసూయ, కాషాయ పార్టీ తరపున అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాకలో బీఆర్ఎస్ తరపున రేగా కాంతారావు, కాంగ్రెస్ నుంచి పాయం వెంకటేశ్వర్లు, బీజేపీ తరపున పొడియం బాలరాజు బరిలోకి దిగారు. ఇల్లందు అసెంబ్లీ స్థానంలో అధికార పార్టీ తరపున హరిప్రియా నాయక్, కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్య, బీజేపీ తరపున రవీంద్ర నాయక్ పోటీ చేస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో కారు పార్టీ నుంచి పువ్వాడ అజయ్, కాంగ్రెస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, జనసేన తరపున మిర్యాల రామకృష్ణ సమరానికి సై అంటున్నారు. పాలేరు అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ తరపున కందాల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ తరపున నున్నా రవికుమార్ అమీతుమి తేల్చుకోనున్నారు. మధిరలో అధికార పార్టీ నుంచి లింగాల కమల్రాజ్, కాంగ్రెస్ తరపున ఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ నుంచి విజయరాజు బరిలోకి దిగారు. వైరా అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ తరపున బానోత్ మదన్లాల్, కాంగ్రెస్ నుంచి రామ్దాస్ మాలోత్, జనసేన తరపున తెజావత్ సంపత్ నాయక్ పోటీ చేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కారు పార్టీ తరపున సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ నుంచి మట్టా రాగమయ్యి, బీజేపీ నుంచి రామలింగేశ్వరరావు సమరానికి సిద్ధమయ్యారు. కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో కారు పార్టీ నుంచి వనమ వెంకటేశ్వరరావు, సిపిఐ నుంచి కూరమనేని సాంబశివరావు, జనసేన నుంచి లక్కినేని సురేందర్రావు పోటీ చేస్తున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మెచ్చా నాగేశ్వరరావు, కాంగ్రెస్ తరపున జరే ఆదినారాయణ, జనసేన నుంచి ముయ్యబోయిన ఉమాదేవి బరిలోకి దిగారు. భద్రాచలం అసెంబ్లీ స్థానంలో గులాబీ పార్టీ నుంచి తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి పొదెం వీరయ్య, బీజేపీ తరపున కుంజా ధర్మారావు పోటీ చేస్తున్నారు.